పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ కోసము దాదాపు 4 సంవత్సరాలు అయిపోతుంది. అధికారులు ఎక్కడ కానీ మీరు అడిగిన దానికి దాని పనులు చేయడం లేదు. దయచేసి క్షమించాలి, అందరూ కాదు, కొంతమంది అధికారులు ఎక్కడ ప్రజాప్రతినిధులకి వాల్యూ ఇవ్వడమే లేదు. ఆర్డర్స్ వచ్చి జెండా ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఎందుకు ఉండాలి? మీరు చెప్పాలి కదా. చెప్పేసి వాళ్ళ యొక్క ఆకలి, వాళ్ళ యొక్క అర్థనాదాలు మన జిల్లాలో వినిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే అనంతపురం జిల్లాలో ఉండే ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు ఎంపీలు కానీ వింటున్నారు. వాళ్ళు కూడా అగ్రపక్షంతో ఢిల్లీలో పోయినా తెలిసింది మేడం. కానీ అంటే మనం తెలిసిన నాలుగు ఏంటంటే మేడం, ఇది చాలా చిన్న విషయం మేడం. చేయాలనుకుంటే ఈరోజు దేశంలోనే ఒక చంద్రబాబు చేయగల కెపాసిటీ ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. రాజకీయ నాయకులు వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుస్తారంటే చంద్రబాబు ఖచ్చితంగా నడుస్తున్నారు. దేశంలో నితీష్ కుమార్, చంద్రబాబు ఉన్నారు. మరి చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మన రాష్ట్రంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారా, లేదా ఎక్కడ ఆగింది, ఎందుకు జరగడం లేదు అనేది నిజంగా సార్ ఎంపీ గారు నిజంగా ఈరోజు రావడం మాకు అదృష్టం అనుకుంటున్నాను సార్. సార్ మీరందరూ కూడా ఈ వేదికలో మన అఖిలపక్ష సమావేశంలో మీరు మాట్లాడింది విన్నాము. అందరికీ సదాభిప్రాయం ఉంది అని కూడా చాలా బాధాకరమైన విషయం సార్. ఈ రోజు మేడం విద్య ఆగింది. 200 మంది పిల్లలు కార్పొరేట్ కళాశాలలో చదివే విద్యార్థులు ఆగిపోయారు. ఇప్పుడు వేలాది మంది 3 హాస్పిటల్ పోతే మా కళ్యాణదుర్గంలో దాదాపు 1000 మంది మేడం గర్భవతులు, చిన్నపిల్లలకు మాత్రమే హాస్పిటల్ మేడం. కాదు మేడం, మీ అర్థాలలో గర్భాల సార్ ఇది సార్ ప్లీజ్ సార్ సమస్యలు మనం మాట్లాడుతున్నాం. కానీ మేము చాలా సమస్యలు చెప్తున్నాము. అవన్నీ మాకు విషయం తెలుసు. ఈ చెప్పిన లేవు, కేవలం నమ్మకాలు జరుగుతుంది సార్. ఈ సంస్థ ఇక్కడ ప్రభుత్వం మారింది కానీ మా బడ్జెట్ వచ్చింది, మాకు నిధులు లేవు, అందరికీ తెలుసు. ఎక్కడ పని కూడా చేయాలి. ఇక్కడ చెప్పింది ఒకసారి చెప్పండి. మేము 50 లక్షలు పని చేసినాము, 10 లక్షలు పని చేసినాము, మా దగ్గర ఈ బిల్లు అయితే ఒక పేరు చెప్పిన సవాలు చెప్పగలం సార్. ఇది తెలుసు మాకు. ఈ పరిస్థితి మాకు అర్థమైపోయినాయి కానీ ప్రజల కోసం మాట్లాడుతున్నాం సార్. ప్రజల అర్థాలు, పేదలు, బడుగులు, అయిన వర్గాలు సార్. నేనేమన్నాను సార్ ప్రభుత్వం వచ్చాడు, వాళ్ళకి 2 అకౌంట్ ఉంటే 2 అకౌంట్లు సీజ్ చేశారు. ట్రాన్సాక్షన్ జరగడం లేదు. డబ్బులు ఎక్కడ హాస్పిటల్స్ కానీ డబ్బులు తీయడానికి లేదు. పూర్తిగా అకౌంట్ సీజ్ చేసింది ఇప్పుడే సార్. అంటే మీరు కూడా వెళ్ళారు సార్. నేను అన్నా, నేను పోయినానంటే చెప్పాను సార్. మనకి సమస్య పరిష్కారం చెప్పాను. ఇప్పుడు